రాహుల్ బాబాయ్ అభి పిన్ని కూడా వేస్తే అయిపోతుంది. అభి పిన్ని, బయట నిలబడ్డావేంటి? లోపలికి వచ్చి రాహుల్ బాబాయ్తో పాటు నాకు భోగి పళ్ళు వేయి. నేను రాలేనులే అమ్మో. ఎందుకు రావు? అమూల్య, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండకుండా ఎందుకు ఆరాలు తీస్తున్నావు? పిన్ని, నువ్వు రాకపోతే నేనే వస్తా. రా బాబాయ్. ఎక్కడికి? తీసుకోండి, ఇప్పుడు ఇద్దరూ కలిసి వేయండి. నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు నాకు అందరూ భోగి పళ్ళు పోసారు. నువ్వు పోయకపోతే నేను ఊరుకుంటానా పిన్ని? రాహుల్ బాబు, అది ఈ పండుగ రోజు సాంప్రదాయంగా తయారయ్యారు కదా. అయితే మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ డ్రెస్ లో మీరు ఇంకా బాగున్నారు రాహుల్ బాబు. ఏంటో ఈ మధ్య నువ్వు కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు, పొగుడుతున్నావు, దగ్గర అవ్వాలని కూడా చూస్తున్నావు. మొన్న కూడా ఇష్టమా కాదా అని ప్రశ్నలు కూడా వేశావు. ఏంటి సంగతి? అదేం లేదు రాహుల్ బాబు, ఈరోజు పండగ కదా, అందుకే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా. ఏంటి, నేను కూడా రావాలా? నా వల్ల కాదు. ఎందుకు కాదు? నేనేమైనా సినిమాకి వెళ్దామన్నానా, షికారుకి వెళ్దామన్నానా? గుడికే కదా వెళ్దామంటున్నాను. నువ్వన్నది నాకు అర్థమైంది. నువ్వు వెళ్దామన్నది కూడా గుడికే. కానీ మనం వెళ్ళేది గుడికే అయినా ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది. పండగ పూట అమ్మని బాధ పెట్టడం ఎందుకని. అయితే అత్తయ్యకి తెలియకపోతే వస్తారా? మీ అత్తయ్య గారికి తెలిసినా రాను, తెలియకపోయినా రాను. నువ్వెళ్ళు. ఏంట్రా రాహుల్, నేను రాను నువ్వెళ్ళు అంటున్నావు? ఎవరిని, ఎక్కడికి? చూడండి మావయ్య, పండగ కదా, ఏదో అలా గుడికి వెళ్దాము అంటే రాహుల్ బాబు నేను రాను నువ్వు వెళ్ళు అంటున్నారు. రేయ్, గుడికే కదా అడిగింది, వెళ్ళొచ్చు కదా. ఏదో సినిమాకో షికారుకో అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అది కాదు నాన్న, అమ్మకు తెలిస్తే. ఏంట్రా మాట్లాడితే అమ్మ అమ్మ అంటావు? నా మాట వినవా? అది కాదు నాన్న, నేను అభితో బయటికి వెళ్ళానని తెలిస్తే అమ్మ కోపడుతుంది, తర్వాత బాధపడుతుంది. రేయ్, జీవితంలో ప్రతిసారి వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అంటూ కూర్చుంటే మన సంతోషాలకి మనం దూరం అవ్వాల్సి వస్తుందిరా. కానీ నేను పరాయి వాళ్ళ గురించి కాదు నాన్న, అమ్మ గురించి. రేయ్, తల్లైనా తండ్రైనా సరే అన్నిసార్లు కరెక్ట్గా ఉండాలనే రూల్ లేదురా.